రైట్, ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. భేతాళుడి లిక్కర్ కథలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా మరోసారి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సిఐడికి హితవు పలికింది. మరోవైపు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టు ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సిఐడిని ఆదేశించింది. ఈలోగా దర్యాప్తునకు సహకరించాలని వారికి సూచించింది. మరోవైపు ఇదే కేసులో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిఐడి అరెస్టు చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ ఏ కథను తయారు చేసి ప్రచారం చేశారో ఎన్నికల తరువాత ఆ కథ మొత్తం రిమాండ్ రిపోర్టుగా తయారైంది. ఏదో రకంగా ఈ కేసును జగన్ మెడకు చుట్టాలని సిఐడి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వాళ్ళు రాసుకున్న కథనే వాంగ్మూలాల పేరుతో రిమాండ్ రిపోర్టులో చేర్చుతోంది. అసలు విషయం ఏంటంటే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారో వాళ్ళు సంతకాలు చేయటానికి నిరాకరిస్తున్నారట. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు భేతాళుడి కథకు ఒక రూపం తీసుకొచ్చేందుకు సిఐడి ఏ విధంగా పనిచేస్తోందో చెప్పడానికి. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలంలోనూ ఇదే జరిగింది. అతని సంతకం లేకుండానే అతను చెప్పాడంటూ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ బేతాళ కథ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేశారు. ఎవరిపై కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి, బెదిరింపులు ప్రలోభాలతో ఎలా దారికి తెచ్చుకోవాలి, అబద్ధపు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, అంతా ఓ పద్ధతి ప్రకారం చేసుకొస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భాగస్వామి అయిన రాజ్ కేసిరెడ్డి ఇలా ఒక్కొక్క పాత్రతో తమకు అనుకూలమైన వాంగ్మూలాలు ఇప్పించుకుని కేసును ముందుకు నడిపిస్తున్నారు. మద్యం అమ్మకాలను, అందులోని దోపిడీలను వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఓ బేతాళ కథను రూపొందించి లేని మద్యం స్కామ్ను సృష్టించి జగన్ మెడకు చుట్టాలని చూస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సీఎంఓలో విధులు నిర్వర్తించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిందితులుగా చేర్చడం మీ కుట్రలో భాగం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. నాటి ప్రభుత్వం వ్యవహారాలతో సంబంధం లేని వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కేసులో ఇరికించే కుట్ర చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 3. ఈ కేసులో మీరు చేర్చిన A1 రాజ్ కేసిరెడ్డికి టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి వ్యాపార భాగస్వామ్యం ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4. రాజ్ కేసిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? క్వశ్చన్ నెంబర్ 5. వాసుదేవరెడ్డిని బెదిరించి మీకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6. బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్ తీసుకున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 7. దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8. 2014-19 మధ్య మద్యం దోపిడీని వ్యవస్థీకృతం చేసి 25,000 కోట్లకు పైగా అవినీతికి బాబు పాల్పడ్డారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9. నాడు బాబు బార్లు, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజు తొలగించి 6,500 కోట్లు ఖజానాకు గండి కొట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10. 2014-19 మధ్య 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో A3గా ఉన్న బాబు ఆధారాలతో సహా పట్టుబడ్డారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి కొందరు పాత్రధారులను వారే తయారు చేసుకుని వారు వాంగ్మూలం ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్టు తయారు చేసుకొని వారు సంతకం పెట్టకపోయినా ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్టు ముందు ఉంచడం అనేది ఆధారాలతో సహా బయటపడింది. ఎందుకంటే సిఐడినే చాలా కీలకంగా ఒక విషయాన్ని అందులో చేర్చింది. A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారని చెబుతూనే ఆయన సంతకం చేయడానికి నిరాకరించారు. అందులో ఆయన సంతకం లేదని చెబుతున్నారు. మరి నిజంగా వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి సంతకం ఎందుకు పెట్టరు? ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక మొత్తం ఒక భేతాళ కథ. ఎన్నికలకు ముందు నుంచి ఏ కథనైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ ఇద్దరూ ప్రచారం చేస్తూ వచ్చారో ఎన్నికల తరువాత ఆ కథనే సిఐడి ఒక రూపానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి
ఇలా ఒక్కొక్కరిని చేర్చుకుంటూ ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప ఇలా ఒక్కొక్కరిని ఇందులోకి తీసుకొస్తూ మొత్తం వ్యవహారాన్ని జగన్ మెడకు చుట్టేటటువంటి ఒక కుట్రకు పాల్పడుతున్నారు. నిజం చెప్పాలంటే 2014-19 మధ్య 25,000 కోట్లను మించినటువంటి అక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని చెబుతున్నారు కదా. నిజానికి ఎవరైనా లంచాలు ఇవ్వాలనుకుంటే ఏ సందర్భంలో లంచాలు ఇస్తారు, ఎటువంటి పనులు చేస్తే లంచాలు ఇస్తారు, ఎటువంటి పాలసీలు తీసుకొస్తే లంచాలు ఇస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు, చాలా క్లియర్గా ఒక్కసారి కొన్ని పాయింట్ల రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన ఆ పాయింట్స్ చూద్దాం. నిజానికి చాలా సింపుల్గా అర్థమయ్యేటటువంటి విషయం ఇది. ఎవరు లంచం ఇస్తారు, ఎందుకు లంచం ఇస్తారు? ఒకటి, మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారంటున్నారు కదా, మరి అమ్మకాలు తగ్గితే లంచం ఎందుకు ఇస్తారు? పాయింట్ నెంబర్ 2, మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు, అప్పుడు కదా లంచాలు వస్తాయి. నంబర్ 3, విక్రయ వేళల్ని తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాత్రి పగలు ఎక్కడ చూసినా దొరికేది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త పాలసీలో భాగంగా విక్రయ వేళల్ని తగ్గించారు. విక్రయ వేళలు తగ్గిస్తే లంచాలు ఎవరిస్తారు? పాయింట్ నెంబర్ 4, మద్యం దుకాణాలు పెంచితే లంచాలు ఇస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మద్యం దుకాణాల సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తగ్గించారు. ఆ లిస్టు కూడా ఎన్ని తగ్గించారనేది కూడా నేను క్లియర్గా వివరిస్తాను. మరి ఎలా లంచాలు వస్తాయి? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా? దోచేసిన బాబు గారికి నిజం తెలియాలి మరి. లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు లిక్కర్ పాలసీలో భాగంగా. మరి లంచాలు ఎందుకు వస్తాయి? పాయింట్ నెంబర్ 6, 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీ పైన ఎక్కువగా భారం వేయలేదు, పెంచలేదు, రేట్లు పెంచలేదు. ఎందుకు లంచాలు ఇస్తారు మరి? రైట్. నెక్స్ట్, మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఉన్న ట్యాక్సులన్నీ ప్రివిలేజ్ ట్యాక్సులతో సహా చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. 6,500 కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం జరిగింది. మరి లంచాలు ఎవరు తీసుకున్నట్టు? ఎందుకు 6,500 కోట్లు ఖజానాకు రాలేదు? అవి ఎవరి జోబులోకి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి? ఇది కదా స్కామ్ అంటే. నెక్స్ట్ 8th పాయింట్, ఎంపిక చేసుకున్న 4 నుంచి 5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? 4 నుంచి 5 డిస్టిలరీలకే మొత్తం 50% వాళ్ళకే ఆర్డర్లు వెళితే వాళ్ళు లంచాలు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 నుంచి 5 డిస్టిలరీలకే 55% వరకు ఆర్డర్లు వెళ్ళాయని ఇప్పుడు సిఐడి, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న సిఐడినే రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పింది. అది కూడా మీకు చూపిస్తాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందన్నది. లాస్ట్ పాయింట్, ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఒక్క డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్తగా వచ్చి చేరిందని ఎవరైనా చెప్పండి. లేదు, అన్ని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే కదా. మరి లంచాలు ఎవరు తీసుకుంటారు? ఆ డిస్టిలరీకి పర్మిషన్లు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వంలో లంచాలు ఉంటాయా? అసలు కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లంచాలు ఉంటాయా? సింపుల్గా ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 2 పాయింట్లు చెప్తాను. 2019-24 మధ్య 5 ఏళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సింపుల్. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించి ప్రభుత్వ ఆధీనంలోనే నడిపారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు లంచాలు? ప్రభుత్వమే నడుపుతుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం లంచం ఇచ్చుకుంటుందా? నెక్స్ట్, 33% మద్యం దుకాణాలను తీసేసింది. షాపులను తగ్గిస్తే లంచాలు ఎలా వస్తాయి? 33% అంటే షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కి తగ్గించింది. షాపుల సంఖ్య తగ్గించేస్తే లంచాలు వస్తాయా? అవినీతి జరుగుతుందా? స్కామ్ జరుగుతుందా? మనం ఒక్కసారి ఎల్లో బుర్రని పక్కన పెట్టి
మనకి పుట్టుకతో వచ్చినటువంటి బుర్రతో ఆలోచిస్తే సులభంగా అర్థమైపోతుంది. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43,000 బెల్ట్ షాపులను, 4,380 పర్మిట్ రూములను రద్దు చేశారు. మరి అలా చేస్తే లంచాలు వస్తాయా? ఎల్లో బుర్రను పక్కన పెట్టి మనకి సాధారణంగా ఉన్న బుర్రను వాడితే ఇది ఈజీగా అర్థమవుతుంది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. ఎక్సైజ్కి సంబంధించిన నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించారు. ఇన్ని చేస్తే ఎక్కడ స్కామ్ జరుగుతుంది, ఎక్కడ లంచాలు వస్తాయి? ఇప్పుడు కొత్తగా ఒక భేతాళ కథను తయారు చేసుకొని ఇందులో పాత్రదారులను వారే ఎంపిక చేసుకొని వారి ద్వారా వాంగ్మూలాలు ఇప్పించుకొని, వాంగ్మూలాలు ఇవ్వకపోయినా కొందరు ఇవ్వకపోయినా వారే ఇచ్చినట్టుగా కథను రూపొందించుకొని వారు సంతకం పెట్టకపోయినా ఇదే వారి వాంగ్మూలం అంటూ మొత్తం కథను అల్లి ఈ కేసును జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది సిఐడి, ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంది? అసలు సిసలైన స్కామ్ ఎప్పుడు జరిగింది? అప్పుడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ఎస్ ప్రసాద్ గారు, ఒక బేతాళుడి కథలు తయారు చేసుకొని, ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, తమాషా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో, అదే కథ ఈరోజు సిఐడి కూడా దానికి ఒక రూపం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి అయినటువంటి రాజ్ కేసిరెడ్డిని తీసుకొచ్చి అతనితో వాంగ్మూలం ఇప్పించి ఈ కేసును వాళ్ళు అనుకున్న రూపంలో నడిపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చెప్పినట్టుగా చెబుతున్నటువంటివి, ఆయన వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నటువంటివే తీసుకున్నా అందులో ఎక్కడా కూడా ఆయన సంతకం లేదు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్గా పెట్టారు. చాలా క్లియర్గా రాసుకొచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ డ్యూలీ సైన్డ్ బై ద మీడియేటర్స్, హౌఎవర్ ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ అండ్ ద అబోవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్. ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారో వాళ్ళే సంతకం కూడా పెట్టారని రిఫ్యూజ్ చేశారని ఇందులో రాసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది? లేని లిక్కర్ స్కామ్ను సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతోందా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, నాకు కొన్ని తెలిసి కూడా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి అమాయకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నాకు చాలా బాధేస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో 464 అని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర రామ్ సింగ్ అనేవాడు తీసుకున్న వాంగ్మూలాలను ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి సుధా సింగ్ మేడం గారికి ఇచ్చిన వాంగ్మూలం, రామ్ సింగ్కి ఇచ్చిన వాంగ్మూలం, తదనంతరం సిబిఐ పునరుద్ధర్యాప్తుకు మళ్ళీ పునరాలోచించడం ఒకసారి గమనించుకోగలిగితే అత్యంతం. మీరు ఇంకోటి ఏంటంటే, మీకు చిన్న క్లూ ఏంటంటే జనాలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అలా గంగతో రాంబాబు అని ఒక సినిమా ఉంటుంది. అందులో బ్రహ్మానందం గారు మూత తెల్లారికి మునిపై చచ్చిపోతే ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో స్లైడ్లు రెడీ చేసుకుని కూర్చుని ఉంటారు. ఇలా ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి పాదయాత్రలు మొదలెట్టి రాసిన స్క్రిప్టుల ప్రకారం వీళ్ళ టాస్క్స్ ఏంటంటే, ఇది మీరు ఈ బేతాళ కథలు ఎప్పుడు ముగింపు అన్న కోణంలో కనుక ఆలోచిస్తే ఇంకొక ఇష్యూ అర్జెంటుగా దొరకాలి వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం. ఎందుకంటే మొదట్లో వరదలు, బోట్లు అడ్డు పెట్టేశారు, అలాగే కాదంబరి నత్వాని జత్వాని అని ఇప్పటిదాకా, దాంతో పోలీసులందరినీ సస్పెండ్ చేయడం, తర్వాత పోలీసుల చుట్టూ అరెస్టులు, తర్వాత వల్లభనేని వంశీని, తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కారణం ఏంటి? ఇంకా ఉండండి సార్, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. ఇక్కడ ముందు ఈ విషయాలు వాళ్ళ గాబరా, వాళ్ళ ఆతృత ఏంటంటే ఎవరిని దొరికితే ఆయన అరెస్ట్ చేసేసి సంతృప్తి పడిపోదాం అన్న దగ్గర. రంగులు 3,000-4,000 కోట్ల దగ్గర అమాయకంగా చిన్నపిల్లని చేసి పవన్ కళ్యాణ్తో 199.50 లక్షలు అని చెప్పించడం, ఆడతారు ఏకంగా రోజమ్మని అరెస్ట్ చేసేస్తారు, ఇంక అయిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది. దాని దగ్గర కాగ్ రిపోర్ట్ ప్రకారం యాక్యురేట్ ఫిగర్స్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో గౌరవ అసెంబ్లీ వేదికగా, ఇవన్నీ గమనించిన తర్వాత మీరు అన్నట్టు లడ్డూలు, స్టాంపేడ్లని, ప్రతి దానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు గోడ అడిపోయింది, అక్కడ 7 చచ్చిపోయారు, అక్కడ లడ్డూలు మనోడు వైకుంఠ ఏకాదశికి ఆ బిఆర్ నాయుడు సొంత తెలివితేటలు ప్రదర్శించిన పాపానికి అనవసరంగా చచ్చిపోయిన అభాగ్యుల్ని పరిరక్షించడానికి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక లాజికల్ థింకింగ్ ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ని ఎంత బొంబార్డ్ చేద్దాం అంటే, టిట్ ఫర్ టాట్ కథలు అంటారు, పొలిటికల్ వెంజెంటర్స్ అంటారు వీటిని. లిక్కర్ స్కామ్లో A3గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆయనలో జరిగిన దరిద్రం ఎంతో, ఎక్స్చెక్కర్కి 6,500 కోట్లు, ఏది మీరు అన్నట్టు ప్రివిలేజ్ ఫీజెస్ ఏవైతుంటే బార్లకు కానీ వీళ్ళకి కానీ అలా సిండికేట్ల కింద ఫామ్ అయిపోయి మెటీరియల్ ఎవరెవరికి ఇచ్చారో ఆ రోజు తేల్చుకోమనండి. ఒకరోజు మీరు నేను ఇంత ఎస్టాబ్లిష్ చేయక్కర్లే, ఒక పని సులభంగా రూపాయి ట్యాక్స్ కట్టకుండా రూపాయి ఇచ్చేయకుండా ఉంటావు, చాడేయకుండా నేనే చెప్తున్నాను, నాకు మెటా ఉంది, నేను పని చేయను, నీకు ట్యాక్స్ తగ్గించాలంటే ఏం చేయాలన్న దగ్గర స్ట్రాటజీస్ మా దగ్గర ఉంటాయి. అంటే బార్లు నడిపేవాళ్ళు, ఈ దుకాణాలు నడిపేవాళ్ళు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు, మా ప్రివిలేజ్ ఫీజు తగ్గించండి సార్. వినతి పత్రం చాలా బరువుగా ఉంది కిందన.
ఆ బరువును గమనించాలి మీరు. అందుకే అక్కడే మీ సీనియర్ జర్నలిజం ఎక్కడో దాచేస్తారు మీరు. అప్పుడే బాధ వస్తుంటుంది మాకు. ఒక ఫీజు రద్దు చేసిన విషయంలో ఎక్స్చెక్కర్కి 6,500 కోట్లు నష్టం కలిగిందంటే దాని మీదే కదా సిఐడి ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన అవకతవకలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక కన్సల్టెంట్ ఫిగర్ ఆల్మోస్ట్ 25,000 crores ఎస్టాబ్లిష్ చేసినప్పుడే కదా సిఐడి ఎంత ప్రొయాక్టివ్గా పనిచేసిందో గమనించగలిగాం. A3 ఈయనే, A2 ఎవరు, A1 ఎవరు, బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్, A2 ఎవరు, కొల్లు రవీంద్ర గారు, ఎందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి, 3 ఎవరు ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ పాలసీ మేకింగ్, పాలసీ డెసిషన్స్ ఎవరు ఉంటాయి? క్యాబినెట్ మంత్రి, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి బాధ్యులు ఎవరు? ఇవాళ ఈ విషయాలకు వస్తే మీరు అన్నట్టు లడ్లు అయిపోయి ఇక్కడ గోళ్ళ బడిపడలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కలకల్లాడుతూ కేసు ఏంటంటే, ఎందుకంటే వల్లంనేని వంశీకి కూడా సాయంత్రం బెయిల్ వచ్చింది. ఇవాళ ఎక్కడి నుంచే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అనుకుంటాను ఆయన తీసుకొచ్చి ఇవాళ బాలాజీ గోవిందప్పని తీసుకొచ్చి బలవంతం అన్నమాట. అంటే ఇంకెవడు ఇంకేందో కంపెనీలో పని చేయకూడదు, మనశ్శాంతిగా ఉండకూడదు, ప్రతిదానికి ఎక్కడో దేరవుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నెక్స్ట్ వీకే ఉంటుంది దుకాణం ఇటు తిప్పి అటు తిప్పి. మీరు కూడా ఇక్కడే పనిచేస్తారు కాబట్టి మీకు పేరు కూడా దేంట్లోనే వేసేస్తారు. ఆల్రెడీ డెఫమేషన్ కేసులు వేస్తారు కదా మీ మీద. అలాగే మీరు ఇంకోటి గమనించగలిగితే ఇక్కడ మీరు ఈ 6,500 కోట్లు ఎక్స్చెక్కర్కి నష్టం కలిగిస్తూ 25,000 కోట్లు అన్ఈవెన్ ట్రాన్సాక్షన్స్ వర్ టేకన్ ప్లేస్ ఇన్ 14 to 19. ఇప్పుడు 19 to 24 మనం లిక్కర్ విషయం మాట్లాడదాం. అవును. బ్రెవరేజ్ కార్పొరేషన్ మనకి 20,000 కోట్లు అప్పిస్తానండి. 2 ఫేజుల్లో 4,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చింది. మిగిలిన 12,000 కోట్లు ఎందుకు ఇవ్వలే? లిక్కర్ సేల్స్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్. నేను గత డిబేట్లో సోదరుడు నాగార్జున యాదవ్ కూడా ఒక పర్ఫెక్ట్ డేటా పెట్టాడు. ఇదేంటో ఒక లెజెండో ఏదో అలాంటి గ్రూప్, పవర్ స్టార్ అనుకుంటా, దగ్గర 17,40,000 కేసులు ఎన్నో అమ్మారు. అవును. ఏది 19 to 24. అవును. ఇది వచ్చాకల్లా 17,40,000 17,480 కేసులు ఎన్నో అమ్మారు. ఏది 19 to 24. మీరు ఆ డిఫరెన్సెస్ ఒకసారి గమనించండి. అబ్నార్మల్ సేల్సా? ఇప్పుడు మన మాట స్పిరిట్ గవర్నమెంట్ వ్యాపారం చేయడానికి బ్రెవరేజ్ కార్పొరేషన్స్కి ఇస్తున్నాయి. ఇప్పుడు బ్రెవరేజ్ కార్పొరేషన్లో 20 ఉన్నాయి ప్రాణాలకు తెగించి, 14 ఏమో చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే వచ్చాయి. ఒకటి 1971లో ఒకటి ఏడిసింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2 వచ్చాయి. ఇలా మీరు ఓవరాల్గా 20 బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఇక్కడ ఉన్న దగ్గర 19 to 24 కొత్త బ్రెవరేజ్ కార్పొరేషన్ ఏదైనా ఎస్టాబ్లిష్ అయిందో ఒకసారి చెప్పమనండి ఎవరైనా. ఉదాహరణకి మీరు ఇందాక ఇంట్రడక్షన్లో మేము చెప్పవలసిన మీరే చెప్పేస్తారు తెల్లగోను. 19 to 24 టెన్యూర్లో 4,380 ఉన్న లిక్కర్ షాపులు డౌన్ సైజ్ చేస్తే, అరే నా రేషన్ షాప్ పోయిందో లేకపోతే నాకు ఇది పోయిందో అని చెప్పి ఎవడన్నా బతిమాలుకొని నాకు డిపో పెట్టించుకోండి సార్, నేను కూడా లిక్కర్ షాపులు నడుపుకోవాలని బతిమాలి లంచం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంటే పాలసీ తీసుకుని అందులో అబ్కారీ వ్యవస్థ నుంచి ఒక అధికారిని అందులో కూర్చోపెట్టి దగ్గర 4,000 మంది లేబర్ని అందులో కాటన్లు తెచ్చడానికి, కేసులు ఎత్తడానికి, లిక్కర్ సప్లై చేయడానికి 4,000 మందిని ఆనరేమో లేకపోతే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు ఇచ్చి పనిచేస్తుంది. ఇవాళ వాళ్ళందరినీ ఎత్తేసారు ఇవాళ ఉద్యోగాలు వాళ్ళకి. సో ఇంత ప్రొయాక్టివ్గా గవర్నమెంట్ పనిచేసినప్పుడు మీకు చెప్పిన బ్రాండ్లు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి, వెంకటరెడ్డి 3 ప్రెస్ మీట్లు పెట్టాడు నాకు తెలిసి దాని మీద, అనర్గళంగా నాకన్నా ఎక్కువ మాట్లాడాడు ఆ విషయంలో. ఎప్పుడైతే మీకు ఆ బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఏవైతే బ్రాండ్లు, ఎందుకంటే స్పిరిట్ ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది అమ్మి ఇచ్చే కార్యక్రమం అబ్కారీ వ్యవస్థ నుంచి, వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నప్పుడు దాని రేటు 100 రూపాయలు వస్తూ బయటికి వెళ్ళినప్పుడు 150 రూపాయలకి అమ్మాలి. ఓకే. వీళ్ళు ఏడు పంత ఏంటంటే క్యాష్ రూపంలోనే సేల్స్ జరిగాయి. ఇప్పుడు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ తర్వాత నోట్లు అన్నవి పూర్తిగా రద్దు చేసి లేదు కదా. మనం 10 ATMలు ముష్టి వల్ల తిరిగితే ఒక ATMలో డబ్బులు దొరుకుతున్నాయి కదా. ఈ ప్రభుత్వ ఉద్దేశమే 19 నుంచి 24 లెక్కర్ని నియంత్రిద్దాం అన్న దగ్గర సరౌండింగ్స్లో ATMలు పనిచేయనప్పుడు, కార్డులు అక్కడ యాక్సెప్ట్ చేయనప్పుడు వాడి క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది? పైపచ్చు ఒక అనానమస్ ప్రైస్ని కూడా గవర్నమెంటే ఫిక్స్ చేసినప్పుడు వాడు కొనుబడి రోజు కోటర్ తాగేవాడు వారంకి ఒకసారి తాగే పరిస్థితి నెలకొల్పినప్పుడు నియంత్రణ తీసుకుందా ప్రభుత్వం, లేదంటే వెచ్చలవిడితనానికి వెసులుబాటు వచ్చిందా? పక్కన మీకు పెర్మిట్ రూములు ఇస్తేనే మిఠాయి కార్యక్రమం ఉంటుంది. పర్మిట్ రూములు తీసేసింది. మద్యం దుకాణాలని 33% తగ్గించింది. 43,000 బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ఇన్ని చేస్తే ఎక్కడి నుంచి ఒక్క డిస్టిలరీ కూడా కొత్తగా అనుమతి ఉన్న 20లో ఒకటి కూడా కాదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒకటంటే ఒకటి కూడా రాలేదు. మరి అదే చెప్తుంది సార్. ఇప్పుడు మనం చేయను వాడి అవ్వన పెళ్లికి బాజాలు కొడితే సౌండ్లు తప్పరు, ఎందుకు కొడుతున్నారని ప్రతి వాడు ఇసుగుపడరా. వీళ్ళ బాధ అంతా ఏంటంటే క్యాష్ తీసుకెళ్లారు సార్. నిజమే. ఇప్పుడు ఏమైనా 6,500 కోట్లు మీలాగా ఏమైనా రద్దు చేశారు ఫీజులు? ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను షాప్కి వెళ్ళాం సార్, మీరు వస్తువుని డిజిటల్ రూపంలో కొన్నారు, నేనేమో క్యాష్ ఇచ్చి కొన్నా. అదేంటి ఈ ప్రసాద్ గడి క్యాష్ ఇచ్చాడు కాబట్టి ఓనరు క్యాషియర్ ఇడు కొల్లేట్ అయిపోయారు, మొత్తం డబ్బులు ఎత్తేస్తున్నారంటే ఆడికి 100 రూపాయలకి 10 సామాన్లు అమ్మరా అని చెప్పినప్పుడు వాళ్ళు లెక్క ఏం చెప్తాడు? సార్ నేను 10 వస్తువుల్లో 6 వస్తువులు క్యాష్కి అమ్మాను, 4 డిజిటల్ ట్రాన్సాక్షన్తో అమ్మాను, ఇలా ఎస్టాబ్లిష్ చేసి చెప్తాడు. ఆడికంటే ఈ క్యాష్ అన్నది అంటే మరి అబ్కారీ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఏమైనా మర్చిపోయారు సార్ ఏం జరిగిందో? ఎందుకంటే
ఇవాళ నాకు తెలిసి నేను ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నప్పుడు నేను చూశాను కూడా అక్కడ. ఓకే. సే ఫర్ ఇన్స్టెంట్ నిన్న సేల్స్తో ఇవాళ కంపేర్ చేస్తే మధ్యాహ్నం 11 గంటలకు 12 గంటలకు సేల్స్ చేస్తే తాళం పెట్టుకు వెళ్ళిపోయాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లాగా. కరెక్ట్. ఆ సాయంత్రం 6-7 దాకా కూడా కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా లిక్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. వెచ్చలవిడిగా దొరకట్లేదని. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, డబ్బులు జేబులో ఉన్నాయి, ఖర్చు చేయడానికి మా దగ్గర లిక్కర్ షాపులు లేవని బాధగా ఓట్లేదు. ఇది కూడా గమనించమనండి. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నప్పుడు వీళ్ళు టాలరెన్స్ ఏముంది? ఎబ్బడముబ్బుడిగా షాపులు పెడుతూ గతంలో ఫీజులు రద్దు చేస్తూ ఎక్స్చేకర్కి 6,500 కోట్లు 25,000 కోట్లు అన్యాకృత ట్రాన్సాక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన ఆ రోజు సిఐడి ఒక్క అతి గతి లేకుండా స్టేలు బెయిలే కదా. స్టేలు బెయిల్ మీద ఉన్నప్పుడు ఏ రోజు ఈ రోజు దాకా జరిగిన ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్నిటి మీద స్టేలు ఉన్నాయో, ఎన్నిటి బెయిల్ ఉన్నాయో దాని మీద డిబేట్ పెట్టండి. గంటల కూర్చొని ఇది మాట్లాడుతూ ఉంటాం. మీకు ఇంకోటి చెప్తున్నా, ఇవాళ దీన్ని ఈడీకి ఇద్దామన్న ప్రతిపాదనలు వస్తున్నాయంటే యాజ్ యూజువల్ సిట్ సభకు నమస్కారం అని అర్థం కదా. ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డులో సిట్లతో ఏది అవుట్కమ్ ఉండదని అర్థం. నాకు గౌరవ డిపార్ట్మెంట్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఒకవేళ చేద్దామన్నా వాస్తవికత ఎప్పుడు దూరంగానే ఉంటున్నాయి అవి. ఎందుకు? అవాస్తవాలను ప్రజలకు పరిచయం చేయాలి కాబట్టి. అవాస్తవాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? అరే మాతో కావట్లేదు భయ్, ఈడీని పిలండి అని. ఈడీ కూడా ఏముంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్క రూపాయి పట్టుకోగలిగింది క్యాష్, లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్. మాటలు మాత్రం 150 కోట్లు 200 కోట్లు వాళ్ళ ప్రభుత్వాలు అన్ని దింపడానికి ఉపయోగపడ్డాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఇక్కడికి ఇందులో అసలు సెన్సిటివ్ పాయింట్ అక్కడ ప్రైవేట్కి అప్పగించడంలో జరిగింది, ఒక స్కామ్ జరిగింది అంటున్నారు. ఇక్కడ ప్రైవేట్ చేతుల నుంచి ప్రభుత్వం తీసుకుంది. అది ఇక్కడ అందులో నాకు తెలిసి ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు ఆప్కో వస్త్రాలు అమ్ముతున్నారండి. ఆప్కో వస్త్రాలు తయారు చేసి కొనొచ్చేది దగ్గర ఏడన లంచం ఉందా? ఇది చెప్పనండి ప్రజలకి. ఆప్కో ఫ్యాబ్రిక్స్ లో దొరుకుతున్న బట్టలలో అక్కడ ఐఆర్ఆర్కీస్ ఉన్నారు, ఆప్కో చైర్మన్ కూడా ఉంటాడు. ఎవడోడికి మెటాల్ ఇచ్చి డబ్బులు వ్యాపారం చేస్తాడో ఒకసారి చెప్పండి. ఆప్కో అంత రాష్ట్రం అంతా ఉన్నాయి కదా, 2 రాష్ట్రాల్లో. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ఇలా అతి తెలివితేటలు ఏంటంటే కోర్టు ఆపరేషన్లు ఎలా ఉంటాయి మీకు చెప్పనా? ఎక్కడ ఏమీ లేకుండా తగుదనమ్మా అని విజయసాయి రెడ్డి బయటకు వచ్చి 100 కోట్లు వీళ్ళకి రాజకేశ్వర రెడ్డికి నేను అప్పిచ్చాను మొదలెట్టాడు ఈ వ్యాపారానికి సంబంధించి. ఈ క్లూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు నేను డిబేట్కి వచ్చే ముందు ఓ 10 రూపాయలు నేను సోడా తాగి వస్తాను అన్నప్పుడు ఇచ్చాను అనుకోండి. ఈ డిబేట్లో నేను హైలైటెడ్ పాయింట్ కింద చెప్తున్నానంటే ఏమైనా అర్థం ఉందా? దాంట్లో సబు సందర్భం ఉండాలి అక్కర్లేదా? కాదు, నిజంగా సిఐడి ఎంక్వైరీ అయినప్పుడు లోపల తాగడానికి చెప్పి తాగొచ్చు కదా. బయటకు వచ్చి ప్రశ్న ముఖ్యంగా 100 కోట్లు ఇచ్చినట్టుగా ఉన్నాను, ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ నాకు డబ్బులు వచ్చేట ఎలా వస్తాయి సార్? రైట్. అంటే క్లూలు ఇవ్వడం అన్నమాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో ఇవాళ మీకు మాట చెప్తాను, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఎవరెవరైతే ఆ రోజు లిక్కర్ స్కామ్లో దొరికిన వాళ్ళందరూ ఇవాళ అంటే ఫైల్ పెట్టుకుని 10 సార్లు తిరుగుతున్న మా కృష్ణదేవరాయలు గారు, ఆయన ఇంట్లోనే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగాయి. అందులో ఈ విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి గోపెట్లాగా మొన్నటిదాకా దోషి గీసి అని ఈ తపేలా పేపర్లు ఛానల్లో బాకాలు పెట్టుకుని వరకొత్తారు. ఇవాళేమో విట్నెస్ అట. ఏంటి సార్ ఇది? ఏంటి వాళ్ళకి నచ్చినట్టు పదవిన్యాసాలు, వాళ్ళకి నచ్చినట్టు భావోద్వేగాలు, భావ ప్రకటనలు ఒక్కరికే ఉంటాయా? ఈ మాటకు వస్తే ఈ కార్పొరేషన్ సంబంధించిన అవకతవకల్ని ఢిల్లీతో ఎట్లా ముడిపెడతారు? ఢిల్లీ మీరు ఎందాక చెప్పినట్టు ఢిల్లీలో ప్రైవేటు వ్యవస్థలతో చేసే వ్యాపారం అంటే గతంలో 14 నుంచి 19 దాకా ఏం తగలడిందో. పోనీ ఇన్ని సత్యశీలత కబుర్లు చెప్పారు కదా సార్. ఎలక్షన్స్ రేపు నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది కదా. మొదట 6 నెలలు ఏ పాలసీ రన్ చేశారు సార్? ఇలా చిచ్చే జగన్మోహన్ ఇంత మా సైడ్ అన్యాయం చేస్తాడని చెప్పి మొదటి రోజు చేతులు కడుక్కొని కొత్త లెక్కర్ పాలసీ రేపటి నుంచి మీరేమన్నా ప్రైవేట్ వ్యక్తులని చెప్పారా? 6 నెలల పాటు ఇదే పద్ధతిలో వ్యాపారం చేశారా? అంటే అడిగిన వాళ్ళు లేకుండా చేశారు కదా. అవే మందు అదే దొరికింది కదా. అదే దొరికింది. దాన్ని తాగితే చనిపోతున్నారని చెప్పారు, ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. అంటే కరోనా పాండమిక్ లో కూడా ప్రపంచంలో కూడా చచ్చిపోయినంత ఫిగర్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో చచ్చిపోయారని చెప్పారు. ఏమి మీరు కూడా జర్నలిస్టు అన్ని పత్రికలు అన్ని రోజు పొద్దు నుంచి ప్రాణాలు తగ్గించి చదువుతారు కదా. ఏ పత్రికలోనూ ఈ బ్రవరేజ్ ఈ మరణం జరిగింది చూపించమనండి. రైట్, అదే మందు పోసారు, అప్పుడు చనిపోరు. ఈ 6 నెలల 8 నెలల టైంలో చనిపోరట. ఇప్పటికిప్పుడైతే చచ్చిపోయారు రాత్రులు 30,000 మంది అమ్మాయిలు బాబు. దాదాపు 20 డిస్టిలరీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చింది, పర్మిషన్ ఇచ్చింది అయితే కాదు. నాకు తెలిసినంత వరకు 14 టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినవే. పాయింట్ నెంబర్ 1. ఈ కేసుకు సంబంధించి కొన్ని డిస్టిలరీలకు ఎక్కువ మద్యం అనుమతులు అంటే వాళ్ళకి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారని అన్నారు. కానీ టీడీపీ హయాంలో కేవలం 4 కంపెనీల నుంచే 53.21% మద్యాన్ని కొన్నారని రాజకేశ్వర రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయం. ఈశ్వర్ గారు మరి ఎక్కడ స్కామ్ జరిగింది? ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు.
చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఒక అబద్ధాన్ని కొన్ని వందల మంది చేత వందల సార్లు చెప్పించి ఇది నిజం అని చెప్పి అందరూ నమ్మాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. చాలాసార్లు సక్సెస్ అయ్యాడు. అదే స్ట్రాటజీని 2019-24 మధ్య మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు. స్టిల్ గెలిచాడు కాబట్టి అలా స్ట్రాటజీతో మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,00,000 అని బురదేసింది వీళ్ళే బురదేసి ఆ 2 పత్రికల్లో రాపిస్తారు. ఒక 10 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి వాళ్ళకి, దాంట్లో వేపిస్తారు. ఒక 500 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో ఎనలిస్టులు తెలుగుదేశం యాంకర్ తెలుగుదేశమే, ఎనలిస్టు తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వం ఉంటుంది, వాళ్ళ చేత మాట్లాడిస్తారు. దాని తర్వాత ఇప్పుడు కొన్ని వందల ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లతో మొత్తం వదలగొట్టేస్తారు. సో అదే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఈ లెక్కర కేసుకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొన్న మేడం గారు చెప్తున్నారు పురంధేశ్వర్ గారు, ఇది కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే 14 లక్షల కోట్ల నమస్కారం పెట్టలేదు మీరు? లేదండి, ఎందుకు అవసరం లేదు. కానీ 14 లక్షల కోట్ల ఆలస్యంగా నిజం చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పులు. ఒక్క నిమిషం సార్, బాధ్యత ఉండకలే. కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు మన నెత్తికి తగలేసి ఏ రాష్ట్రం చేయని పని మనం చేస్తే తగ్గుతున్నామా అని ఇప్పుడు మాట్లాడుతుందా? ఒక్క సెకండ్. 14 లక్షల కోట్ల అప్పులని, రంగులకు 4,000 కోట్లు అన్నారని, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఇట్లా ఒకటి కాదండి. అసలు వీళ్ళు చేసినంత దుష్ప్రచారం ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయరు. అటువంటి దుష్ప్రచారం ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం, వీళ్ళ మీడియా వీళ్ళ పార్టీలు ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజంగా ఏ విధంగా ఒకటి పక్కాగా అనుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఇప్పుడు రోజు పత్రికలు రాస్తారు, అక్కడ వాళ్ళకి దోచిపెట్టారు, ఇక్కడ వీళ్ళకి దోచిపెట్టారు, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా రాష్ట్రం అడుగుతుందని రాస్తారు. అది కూడా జగన్ గారి కారణం రాస్తారు. దాంట్లో భాగమే ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి కేసు. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, అసలు ఈ లెక్కలకు సంబంధించి ధనంజయ రెడ్డి గారికి ఏం సంబంధం, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, బాలాజీ గోవిందప్ప గారికి అసలు ఈ రాష్ట్రానికి అసలు ఆయనకి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఆయన ఒక కంపెనీ నడుపుకుంటా ఉన్నారు, దాన్ని భారతీయ సిమెంట్కి ఆల్రెడీ అటాచ్మెంట్ గా ఉన్నారు. మెజారిటీ వాటా దాని కింద ఉంది. అసలు దానికి ఆయనకి ఏం సంబంధం? అసలు ఆయన ఉండే బిజీలో అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో పేపర్లో ఏం చదువుతుందో ఆయన తెలియదు, అంత బిజీగా ఉంటాడు ఆయన. సో ఆయన తీసుకొని వచ్చి దాంట్లో అసలు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ధనంజయ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ అనేది లేదు. వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లో చేసినారు, ఒక చిన్న రిమార్క్ లేదు. ఒక్క నిమిషం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదేదో జరిగిపోయిందని చెప్పి జనాల్లో తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను కనపడ. అసలు ఈ లిక్కర్ కేసు ఎలా పుట్టింది? ఫస్ట్ లిక్కర్ కేసు అంటే మందు కేసులు కాదండి, వీళ్ళు పెట్టిన కేసు. లిక్కర్ కేసులు అంటే చాలా ఉన్నాయి. వీళ్ళు పెట్టినటువంటి మద్యం కేసు. ఈ మద్యం కేసు ఎలా పుట్టింది అంటే, ఎవరు విజయవాడకు సంబంధించినటువంటి వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి, ఆయన 2024 సెప్టెంబర్ 9న రిజిస్టర్ పోస్ట్ చేసేసాడండి. ఎవరికి? ఒక్క నిమిషం. రిజిస్టర్ పోస్ట్ చేశాడు ఎవరికి? రిజిస్టర్ పోస్ట్ చేశాడు ఎవరికి? రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖ రాశాడు. ఎవరు అనుకున్నారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ? మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా గారు. అమ్మట మీనా గారు ఆ రిజిస్టర్ పోస్ట్ రాగానే వై వెంకటేశ్వర శ్రీనివాస్ నుంచి వచ్చింది కదా, బెవరేజ్ కార్పొరేషన్ పంపించేశాడు, అంతర్గత విచారణ చేయండి, తొందరగా నాకు రిపోర్ట్ కావాలని చెప్పి ఆయన మెమో జారీ చేశాడు వాళ్ళకి. అంత అర్జెంట్ గా 9 రోజులు శనివారం ఆదివారం అటు సెలవుల్లో వాళ్ళు ఏం అసలు చూసుకోకుండా 9 రోజులు అయిపోగానే మళ్ళీ ఫోన్ చేశాడు. ఏం 9 రోజులు ఏం తొందర రాలేదంటే ఇచ్చేస్తాం సార్ అని 9 రోజులు పంపించేశారు. పంపించేయగానే 9 రోజుల విచారణలు పూర్తి చేశారంట. పూర్తి చేయగానే 2024 సెప్టెంబర్ 20న సిఐడికి ముఖేష్ కుమార్ మీనా వెళ్ళి ఫిర్యాదు చేశాడు. చేసి ఆంధ్రప్రదేశ్లో లెక్కరది జరిగిపోయింది, మీరు ఎఫ్ఐఆర్ కట్టేయండి అని. ఎమ్మటం వాళ్ళు లేట్ చేయాలి, 23వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024. దాంట్లో కాలం నెంబర్ 7లో ఇది 4,000 కోట్లు జరిగిపోయిందండి, గుర్తు తెలియని వ్యక్తులు చేశారన్నారండి. గుర్తు తెలియని వ్యక్తులు ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు గుర్తు వస్తే వాళ్ళని పెట్టాలి పేర్లు, అందుకని గుర్తు తెలియని వ్యక్తులని రాశారు ఎఫ్ఐఆర్ లో. అసలు ఈ లెక్కర్ కేసు ఎలా పుట్టింది అంటానికి ఇది ఎగ్జాంపుల్. 2, అసలు ఈ లెక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా జరిగిందా? ప్రజలు కూడా వాస్తవాలని గమనించండి, నేను చెప్పేది నిజమో కాదో మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఈ లెక్కర్ని ఇవ్వాల, పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేసింది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 1,06,065 కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది లెక్కర్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో 70,476 కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే 36,000 కోట్లు ఆదాయం పెరిగింది. బట్ తాగేవారి సంఖ్య తగ్గింది, తాగేవారి శాతం తగ్గింది, అమ్మకాలు
3.84 కోట్ల ఇండియన్ మేడ్ లిక్కర్ మద్యం కేసులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ 2018-19 అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది 3.32 కోట్లకు తగ్గింది. బీర్లు అయితే 2.77 కోట్లు బీర్ కేసులు చంద్రబాబు నాయుడు గారు 2018-19 అమ్మితే 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా అది కేవలం 1.12 కోట్ల కేసులు మాత్రమే అమ్మకాలు జరిగినాయి. ఏదైతే ప్రభుత్వ రిపోర్టు ప్రకారం చూస్తే అంతకుముందు 34% మంది పురుషులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం అలవాటు ఉండేది, 34%. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది 31.2% తగ్గింది. మహిళల్లో 0.4% ఉండేది 0.2% తగ్గింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం నాణ్యతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్లలో 96,614 శాంపిల్స్ సేకరించారు ఎంటైర్ 5 ఏళ్లలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12.5 కోట్లతో బెవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ల్యాబొరేటరీని పెట్టారు. ఏడాదికి 1,26,083 శాంపిల్స్ సేకరించారు ఈ మద్యం నమూనాలకు సంబంధించి. ఒక్క కొత్త డిస్టిలరీ తీసుకురాలా, ఒక్క కొత్త బ్రాండ్ తీసుకురాలా. వీళ్ళు చెప్తున్న బూమ్ బూమ్ కానీ వీళ్ళంతా ప్రచారం చేశారు సార్. ఎట్లా అబద్ధాలను ప్రచారం చేస్తారంటే వీళ్ళు తెచ్చిన బూమ్ బూమ్ కానీ, వీళ్ళు తెచ్చినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కానీ, వీళ్ళు తెచ్చినటువంటి గవర్నర్ రిజర్వ్ కానీ, ఏదైతే వీళ్ళు తెచ్చిన 999 పవర్ స్టార్ విస్కీ, 999 లెజెండ్ విస్కీ, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు 200 బ్రాండ్లు సార్. ఎందుకు సార్ సైలెంట్ గా ఉన్నారు? లేదు సార్, చెప్పాము చాలా డ్యామేజ్. ఇప్పుడు మాట్లాడుతున్న 2 పత్రికలు పొద్దున్నే రాస్తాయి, ఒక 10 శాటిలైట్ ఛానల్లో 100 యూట్యూబ్లతో యుద్ధం చేస్తా. ఏదైతే మనం ఒకళ్ళని చెప్తా ఉంటే జనాలకు ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతాయి కదా, ఎందుకంటే బురద చల్లటానికి ఎక్కువ ఉన్నారు తీసుకొని వచ్చి. సో ఆ విధంగా వాళ్ళు అలానే ప్రచారం చేశారు. చేసి ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజంగా వాళ్ళు చేసినటువంటి చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్లు చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది, ఈ విధానం అనేది కరెక్ట్ అని చెప్పి ఏదైతే క్లియర్ గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. 2, మీరు అన్నటువంటి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అదాన్ డిస్టిలరీ అనేది ఒకటి ఉందని. అసలు అదాన్ డిస్టిలరీ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదా ఉన్నదే 20 డిస్టిలరీలు. ఆ 20 డిస్టిలరీలో అదాన్ డిస్టిలరీ అనేదే లేదు. కానీ అంతే కదా, అదాన్ డిస్టిలరీ అనేది లేదు సార్. అదాన్ కంపెనీ అనేది ఒకటి ఉంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు గారి కుమారుడికి సంబంధించినటువంటి విశాఖ డిస్టిలరీ వాళ్ళకి సబ్లీజ్ ఇచ్చారు. అది కూడా వాళ్ళకే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ లెక్కర్ ఇవ్వాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో బెవరేజ్ కార్పొరేషన్ 17,570 కోట్ల విలువైన మద్యాన్ని 5 సంవత్సరాల్లో ఆర్డర్ చేస్తే ఇది 17,570 కోట్లు. దాంట్లో కేవలం 1,164 కోట్లు మాత్రమే ఈ విశాఖ డిస్టిలరీకి ఇచ్చింది. అది అదాన్ డిస్టిలరీకి ఇవ్వాల, విశాఖ డిస్టిలరీకి ఇచ్చింది అది కేవలం 6%. అవును, ఎందుకంటే నార్మల్ గా 5% ఒక 4-5 డిస్టిలరీలకే ఇచ్చేసారు 50%, 60%, 70% అది కూడా ఆర్డర్లు ఇచ్చేసారు అనేది కదా సార్. మొత్తం 20 డిస్టిలరీలు ఉంటే 16 డిస్టిలరీకి 74% ఆర్డర్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే యావరేజ్ గా 5% లోపు, 5%. అదే మిగిలిన 4 డిస్టిలరీకి 26% ఇచ్చింది, అంటే 6%. అదే చంద్రబాబు నాయుడు గారు 10% పైన ఇచ్చాడు. మరి అప్పుడు జరిగినట్టు 53% అంటే ఇక్కడ సార్ ఎంటైర్ 20 డిస్టిలరీలో ఒకటేమో ఒక 16 డిస్టిలరీలకేమో 5% చొప్పునిచ్చారు, ఒక 4 డిస్టిలరీకేమో 6% చొప్పునిచ్చారు. మరి ఇక్కడ స్కామ్ జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10% ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఒక 4 కంపెనీలను వాళ్ళు పెట్టుకొని 50% ఆర్డర్లు వాళ్ళకే ఇచ్చారు. అంటే 50% ఆర్డర్లు వాళ్ళకే ఇచ్చారు. మరి అప్పుడు స్కామ్ జరిగినట్ట, ఇప్పుడు స్కామ్ జరిగినట్ట? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇష్టారాజ్యంగా మద్యం ఉండి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇందా మీరు అన్నారు కదా, బార్లకు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజు, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడంతో 5,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం. ప్లస్ ఏదైతే 2015లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చి లిక్కర్ మీద వచ్చే టర్న్ ఓవర్ పై 8% వ్యాట్ తీసేశాడు మద్యం దుకాణాల నుంచి. అదనంగా వచ్చి 6% పన్నులు తీసేశాడు. దీనివల్ల ఏటా 1,300 కోట్ల చొప్పున 6,500 కోట్లు నష్టం. మరి 6,500 కోట్ల చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కుమారుడికి ఎంత లంచం వెళ్ళింది? దాని మీదే కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ కేసు పెట్టింది. A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి లిక్కర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన మీద ఈ కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు అనేది క్లియర్ గా ఈ రోజు అర్థమవుతుంది. ఏమైనా మంచి మందు పోస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు, చాలా మంచి మందు పోస్తున్నారు కదా. సార్ ఒక ఎకరం 99 పైసలు సార్ ఇప్పుడున్న మందు. ఈ మందు ఒకసారి చూపించండి అన్న జూమ్ లో. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సుమో అంటే టాటా సుమో కాదండి, 99 రూపాయల సుమో విస్కీ అనేటటువంటి ఒక బ్రాండ్. ఇది ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 2 షార్ట్ విస్కీ, అద్భుతంగా ఉన్న పేర్లు అయితే, సుమో విస్కీ, షార్ట్ విస్కీ. తర్వాత ఆంధ్రాలో అమ్మేది కేరళ మాల్టెడ్ విస్కీ, ఆంధ్రాలో అమ్ముతున్నారు. ఏదైతే ఆంధ్రాలో బెంగళూరు బ్రాందీ, బెంగళూరులో కూడా అమ్మట్లే ఇల్లు. బెంగళూరు బ్రాందీ బెంగళూరులో ఉండదు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది. ఇది చూడండి సార్, బెంగళూరు విస్కీ, ఇది బెంగళూరులో ఉండదు,
చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి తీసుకొచ్చినటువంటి సరికొత్త కంపెనీ ఎస్ ఇది చూడండి సార్. ఇట్లా అలానే 99 రూపీ బ్రాందీ, ఇలా ఈ పేరులతో ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ సేల్స్ జరుగుతుంది. 99 రూపాయల బ్రాందీ అప్పుడు కూడా మంచి బ్రాండ్లే పెట్టారు. బూమ్ బూమ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, బూమ్ బూమ్ అదే అనేది పవర్ స్టార్ సార్. బూమ్ బూమ్ అనేది బేరా కంపెనీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. ఇప్పుడు కూడా బేరా కంపెనీ అన్ని రాష్ట్రాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు 2019 మే 14న అనుమతి ఇచ్చారు దీనికి, బేరా 91 పేరుతో. బేరా అనేది ఇప్పుడు తెలంగాణలో స్టిల్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఇప్పుడు మనం మీరు చూడండి, బేరాలో వాళ్ళు ఏం చేశారంటే ఆ బూమ్ బూమ్ ఒకటి పక్కన పెట్టి బేరా బ్లాంజు, బేరా వైట్, బేరా స్ట్రాంగ్ అనుకుంటా, మన దగ్గర లిస్ట్ ఉంది, అవి పెట్టారు. ఇప్పుడు అదే కంపెనీ ఇది. ఓకే. సో ఇప్పుడు మీకు కింగ్ ఫిషర్ లో స్ట్రాంగ్ లైట్ అట్లానో స్ట్రాంగ్ పెట్టి లైట్ తీసేసినట్టుగా ఏదైతే అదే కంపెనీ అదే పెట్టారు. ఎందుకు బూమ్ బూమ్ అని పెడితే ఇప్పుడు ఇది అయింది కదా, అది మళ్ళీ వాకింగ్ స్టోర్ లో వచ్చినట్లున్నాయి. అంటే ఇష్టాంరీతిగా వాళ్ళు ఇప్పుడు ఈ 99 రూపాయల పేరుతో ఏదైతే చీప్ లిక్కర్ని ఈ రోజు అమ్ముతూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తూ ఇప్పుడు కుంభకోణం జరిగింది కదా. ఎందుకంటే ఇప్పుడు కానీ 2014-19 మధ్య కానీ జరిగింది అనేది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి సార్, మొన్న మీకు లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో దరఖాస్తులు అంటే టెండర్ల ప్రక్రియలో 2000 కోట్లు కుంభకోణం, 2000 కోట్లు సిండికేట్ అయ్యి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఎందుకంటే 3396 దుకాణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని లేవు, 2390 ఉన్నాయి. సో ఇప్పుడు అదనంగా 3396 దుకాణాలను తీసుకొని వచ్చి 87,116 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి. ఏది 3396 షాపులకి. అదే పక్కన తెలంగాణలో చూసుకుంటే 2620 షాపులకి 1,50,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఏపీలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు రావాలి, అంటే 1,20,000 దరఖాస్తులు రాలా. కారణం ఏంటి? తెలుగుదేశం సిండికేట్ వల్ల. అంటే ఇంటూ 2 లక్షల చొప్పున 2,400 కోట్ల నష్టం. అలానే మార్జిన్ ని 14% పెంచారు సార్ ఇప్పుడు, ఏది లిక్కర్ దుకాణాలకు ఇచ్చే మార్జిన్ ని. దానివల్ల సంవత్సరానికి 3,000 కోట్ల నష్టం వస్తుందని ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ చెప్పింది. మరి ఈ ముడుపులన్నీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నట్టే కదా. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే లిక్కర్ స్కాములు జరిగినాయి. ఇప్పుడు కాదండి, 1986లోనే 3 కోట్ల లంచం తీసుకున్నాడు ఈయన. 3 కోట్ల లంచం సారా బాట్లింగ్ ప్లాంట్ పెడతానని చెప్పి ఎవరైతే మున్నికృష్ణ అన్నటువంటి పురుషోత్తం అనేటువంటి వ్యక్తి దగ్గర ఇప్పుడు తాజ్ బంజారా ఉంది కదా, ఆ తాజ్ బంజారా వెళ్ళి ఈయన కారు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళి గోన్ సంచిలో 3 కోట్లు తీసుకొని వచ్చాడు. నేను చెప్పలేదు, ఒక చరిత్ర కొన్ని నిజాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. 3 కోట్ల లంచం తీసుకున్నాడు ఆ రోజుల్లోనే ఈ మహానుభావుడు. రైట్. నాగమల్లేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి ఒక బేతాళ కథలు, దాన్ని గత ప్రభుత్వంలో అధికారులపైన నాయకులపైన వాళ్ళకి తగిలించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రశ్నలకి, ఈ బేతాళ కథలో ప్రశ్నలకి నిజానికి సమాధానాలు ఉన్నాయా? మీకు సాక్షి ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు సార్. ఇప్పుడు ఓవరాల్గా పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడినప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ క్లారిటీగా, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అర్థమైంది. నేను ఇప్పుడు పోనీ అట్లీస్ట్ ఈ 1 ఇయర్ వీళ్ళు చేసినవి, మా కళ్ళ ముందు కనిపించినవి, ప్రజలు ఏరి కోరి వీళ్ళకు ఓట్లేస్తే వీళ్ళు చేస్తుంది కూడా లేడీ ఎంటర్ప్రెనర్ని తయారు చేస్తాను అంటే నేనేదో అనుకున్నాను. కానీ ఇందులో మధ్యంలో తీసుకొని వచ్చి సిండికేట్లో కలిపి ఎప్పుడు కని విని వెరగని విధంగా లేడీస్ని కూడా తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఇంటికో పారిశ్రామిక తయారైపోయారు. అంతే కదా సార్. ఎంతమంది లేడీస్ వేసారు ఒకసారి లిస్ట్ తీయమనండి. ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి, అన్ని మీ సిండికేట్ లో. ఇంటి ముందు కూడా లిక్కర్ బెల్ట్ షాప్ పెట్టుకొని ఇవాళ నేను విశాఖవాసిగా తయారయ్యారు కదా సార్. ఇవాళ విశాఖవాసిగా నేను చెప్తున్నాను, ఎక్కడైతే లేడీస్ హాస్టల్స్ ఉన్నాయో, ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మహిళలు ఎక్కువగా సంచరిస్తారో, ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉన్నాయో అక్కడ విచ్చలవిడిగా కూరగాయల మార్కెట్లో సంతలో కూరగాయలు అమ్మిన విధంగా ఇవాళ బెల్ట్ షాపులు పెట్టుకొని మద్యాన్ని ఏర్లై పారిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్నటువంటి ఈ రచ్చ, మీరు చేస్తున్నటువంటి ఏదంటే చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడే విధంగా మధురవాడలో అత్తాకోడల మీద జరిగినటువంటి సంఘటన ఎవరి వల్ల జరిగింది సార్? మద్యంలో అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాప్ నియర్ బై, ఆ హౌస్కి నియర్ బై ఉన్నటువంటి ఒక బెల్ట్ షాపుల ద్వారా జరిగినటువంటి సంఘటన. తీరా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు చెప్పింది ఏంటంటే మద్యం మత్తులో చేసినటువంటి సంఘటన. మర్రిపాలెంలో ఒక మతి స్థిమితం లేనటువంటి అమ్మాయికి జరిగినటువంటి ఇబ్బంది కూడా ఏంటి అంటే సేమ్ ఇదే. అంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనంటే, వీళ్ళ అధికార మదం నెత్తికెక్కి ఎవరైతే మంత్రి సవిత ఏమందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బటన్ నొక్కుతూ వస్తున్నటువంటి డబ్బులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు తాగేసి మద్యం మత్తులో వాళ్ళు
ఈ విధంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం ప్రభుత్వం చూడలేదా సార్? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆవిడకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు ఒక మాట చెప్పండి. నాణ్యమైన మద్యం పోస్తుంది, నాణ్యమైన మద్యంలో కూడా మత్తు నాణ్యమైన వస్తుందా? విద్య కన్నా నాణ్యమైన మద్యమే మేము ఇస్తాము, అసెంబ్లీలో కూడా నాణ్యమైన సంక్షేమం ఇస్తాము, నాణ్యమైన పరిపాలన ఇస్తామని ఎక్కడ ఏ సీఎం అయినా ఎప్పుడైనా నాణ్యమైన మంది ఇస్తాను, మీకు నాణ్యమైన పరిపాలన ఇస్తానని చెప్పిన వాళ్ళని విన్నాను, కానీ మేము మాత్రం మద్యమే ఇస్తాము అని చెప్తున్నటువంటి సీఎంని నాకు తెలిసి, లేకపోతే మీకు తెలిసి ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇంత రాజకీయ చరిత్ర 40 సంవత్సరాలని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? వీళ్ళు ఒకటి చేయగలుగుతారు, మీరు అన్నట్టుగానే కళ్ళబొల్లి కబుర్లు ఆడేసి ఏమన్నా ఇంకా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు భాగంలో ఏమన్నా చేయించాలంటే ఏమీ లేవు. ఇప్పుడు ఏవో ఈ మధ్యం పెద్ద పెద్ద కుట్రలు, మీరు అన్నట్టుగానే 6,500 కోట్లు ఖజానాలు మిస్ అయ్యాయి 2014 నుంచి 19 వరకు. ఏమేం జరుగుతున్నాయి స్క్రీన్ మీద మీరు చూపిస్తున్నారు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ని ఘోరాలు చేసినటువంటి వీళ్ళు మాత్రం తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు వచ్చి 1 year అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు జపం చేయకుండా వీళ్ళు ఒక్క రోజు లేరు. వీళ్ళకి చేతనైనటువంటి ప్రభుత్వం చేసే పరిస్థితి సూపర్ 6 ఇవ్వకపోయినా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ కిక్ ఇచ్చే మందు 99 రూపాయలకి ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు మీకు విషయం లేదు, ఒక సంఘటన, ఒక భార్యని మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని 2 చేతులు నరికేసాడు సార్. రీసెంట్ గా జరిగినటువంటి విషయం. ఇవ్వలేదని చెప్పి 2 చేతులు నరికేసారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పుస్తెలతో వ్యాపారం చేస్తుంది ఎవరు సార్? మీరు చెప్పండి. ఇవాళ నేను మహిళగా కోరుకుంటున్నా, నాకు లేడీ ఎంటర్ప్రెనర్లకైనా మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మహిళల్ని ముందుకు తీసుకెళ్తాం, మహిళల్ని ఎంకరేజ్ చేస్తామని అంటే ఇలా సిండికేట్లో మహిళల్ని కూడా తీసుకొని వచ్చి ఏమి భవిష్యత్తుకి మీరు ప్రణాళికను చూపించాలన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నారు చెప్పమనండి. ఇలాంటి పరిపాలన సార్ మేము ఎక్స్పెక్ట్ చేసింది. మీరు ఎలక్షన్కి ముందు ఏం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గోడో అని గోడాడుతున్నారు సార్. వాళ్ళు పనులకి వెళ్ళేసి వచ్చిన తర్వాత, తాగిన తర్వాత, వాడు తాగిపోతూ పడిపోయినా ఎక్కడ చేసినా భార్య ఇంటికి తెచ్చుకోవాల్సిందే కదా, మళ్ళీ అన్నం తినిపించుకోవాల్సిందే కదా. మీరు తీసుకొని వచ్చినటువంటి పనికి మాలినటువంటి అవేవో పేర్లు చెప్తున్నారు, దిక్కుమాల పేర్లని, అవన్నీ మనకు తెలియదు. వాటన్నిటినీ ఎవరు ఏ మద్యం సార్ మీరు నాణ్యమైన మద్యం ఇస్తాం ఏంది ఇదే? పిల్లలకి మంచి చదువు ఇవ్వండియా, మేము కష్టపడి కూలీ పనులకు వెళ్ళి మా పిల్లల్ని మేము చదివించుకుంటామని అడుగుతున్న మా మహిళలకి ఇవాళ మీరు చేస్తుంది ఏంటంటే ఓట్లేసిన పాపానికి చంపదెబ్బగా మీరు మమ్మల్ని కూర్చోబెట్టారు. కాబట్టి డెఫినెట్ గా ఆడవాళ్ళ పుస్తలతో బిజినెస్ చేసినటువంటి మీకు రాబో రోజులలో మీకు మహిళలు చెంప చెల్లు అనే విధంగా సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఇచ్చిన హామీలు పట్టించుకోకుండా మందు మాత్రం పోయడం వల్ల చాలా మంది పర్లేదులే మా పిల్లోడికి అదేదో అమ్మఒడే తల్లికి వందనం కదా, వీళ్ళు తల్లికి వందనం పోతే పోయింది, తాగి పడుకుంటాడు, సాయంత్రానికి మర్చిపోతాడు. సార్ తాగి పడుకోవడం అనేది కాదు సార్. ఇప్పుడు ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత బిడ్డల భవిష్యత్తు కంటే కూడా మంచి మందు దొరుకుతోంది అనేది ఒక బాగుంది కదా ఇప్పుడు ప్రజల్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు తెలియదు ఎట్లుంటుంది సార్. ఇప్పుడు ఒక బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారంటే పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి అని కోరుకుంటారు, మంచి చదువు కావాలి కోరుకుంటారు, వాడు స్కూల్కి వెళ్తే మంచి ఫుడ్ అడిగి పెట్టారా లేదా అనేది కోరుకుంటారు. అది కోరుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలేదు. మంచి మందు పోస్తాను, సాయంత్రం అయితే నేను గుర్తొస్తాను, మందు బాబులకి నేనే పోస్తాను అని చెప్పారు. దాన్నే నమ్మారు కదా ప్రజలు. అదే అంటున్నాను సార్. ఇవాళ ఇది జనాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మన బిడ్డలకి మంచి చదువు వచ్చిందా, లేకపోతే మనకు నాణ్యమైనటువంటి మందు దొరికిందా, అది తల్లిదండ్రులు ఆలోచించాలి. నాన్నకి ఇంధనం మాత్రం వీళ్ళు చేశారు సార్, అదొకటి మాత్రం బ్రహ్మాండంగా చేశారు. తల్లికి వందనం లేదు, తల్లికి వందనం లేదు, అలా పోస్ట్ పెట్టినందుకు కేసు పెట్టారు సార్. ఇంకా వీళ్ళు పెట్టే కేసులకైతే ఇంకా అది ఒక రోజంతా చెప్పుకోవచ్చేమో మనం. బట్ ఒకటైతే మాత్రం ఇవాళ బిలో పావర్టీలో లైన్ లో ఉన్నటువంటి మహిళలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు అన్న విషయం పబ్లిక్ గా వీడియోస్ చూస్తున్నాము, మన పక్కింట్లోనే ఎదురింట్లోనే చూస్తున్నాం. మేము రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు సార్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇవాళ మద్యాన్ని తీసుకొచ్చి ఆర్డర్ ఇస్తున్నా అంటే ఇది ఎవరి పరిపాలన జరిగిందా సార్? అంతేగా సార్, జొమాటోలో ఫుడ్ ఎలాగొస్తుందో అలాగే ఇవాళ మందు ఆర్డర్లు వస్తున్నాయండి. ఇంత ఘోరమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా? అలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఈ రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ ఏంటంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్టు విధంగా ఇవాళ మందు వచ్చి మనకి ఇంటి దగ్గర నుంచి తెచ్చిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ అందరూ గమనిస్తుంటారు. కాబట్టి రాబో రోజుల్లో మాత్రం వీళ్ళకి బుద్ధి చెప్పే రోజైతే వస్తుంది సార్.